సో 2024లో ఇది వినండి. ట్రూ సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి ఇంకా నుంచి నేను ఈ ఛానల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అని డెసిషన్ తీసుకున్నాను. క్రాంతి వ్లాగర్ని నేను అన్నా అంటాను. యూట్యూబ్లో నాకు బెస్ట్ ఫ్రెండ్ హైదరాబాద్లో కూడా కలిశాను 2020లో. డే టు టైం చూసుకోవచ్చు. ఈ అబ్బాయి నిన్న చచ్చిపోయాడు, అంటే శ్రీరామనవమికి ముందు చచ్చిపోయాడు అనమాట. ఈ వీడియోకి 1,00,000 లైకులు కావాలి. లైక్ చేయండి. లైక్ అమ్మయ్య లైక్ కొట్టారు. ఓకే, మీరు నమ్ముతారో నమ్మరో 2024లో ఏం జరిగిందంటే, వైఎస్ అన్ని యాదవ్ మీద 41 వీడియోలు చేసేటప్పుడు ఈ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. అందరూ నిన్నే అంటున్నారన్నా, నేను అన్నా అంటాను, ఎందుకంటే నాకు బాగా పరిచయం, మంచి బాండింగ్ ఉంది ఈ అబ్బాయితోని. అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది ఆ బాండింగ్. అన్న అంటున్నారు, నీ మీద వీడియోలు చేయమంటున్నారన్నా, ఎందుకు ఆ దరిద్రగొట్టు ముండాకోరు బెట్టింగ్ యాప్లు అవి మానేయచ్చు కదా అన్న అంటే, నేను కూడా అదే డిసైడ్ అవుతున్నాను తమ్ముడు, మానేస్తాను తమ్ముడు, నా ట్రూ సబ్స్క్రైబర్స్ కోసం నేను మానేస్తాను అన్నారు. మంచిదన్న, నువ్వు మానేస్తే నాకు నిజంగా నీకు చేతి ఎత్తి మొక్కాలి, ఎందుకంటే నీ మీద వీడియో చేయాల్సిన రోజు రాకూడదు. అది ఆ రోజు ఇప్పుడు వీడియో చేస్తున్నాను కానీ మనస్ఫూర్తిగా చేయట్లేదు. ఇది చేయకూడదని అనుకున్నాను, ఈ రోజు రాకూడదని అనుకున్నాను, వచ్చేసిందే. లాస్ట్ ఇయర్ నీకు చిలక్కి చెప్పినట్లు చెప్పాను, స్వామి ఇంక ఈ బెట్టింగ్ యాప్ల జోలికి పోకు, వద్దు అంటే ఈ చెవితో విని ఈ నోటితో వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసావు. నీ సబ్స్క్రైబర్స్ అందరూ చప్పట్లు కొట్టారు, సూపర్ అని ఎంతోమంది. ఆ వీడియోని 40 రోజులు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసేసారు.